సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. జనరల్ గా పూజారంటే ఏం చేస్తారు? దేవుడికి పూజలు చేస్తారు, భక్తులను దీవిస్తారు, మంత్రాలు జపిస్తారు, శుభకార్యాలకు ఆశీర్వచనం ఇస్తారు. కొందరు కర్మకాండలు కూడా చేస్తారు. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి తనను నమ్మి వచ్చిన వారిని నట్టేట ముంచుతాడు. దేవుడి దగ్గరకొచ్చిన వారికి శటగోపం పెట్టి ఆశీర్వదించే బదులు వారి నడినెత్తిన చేయి పెట్టి ఉన్న కాడి కూర్చేస్తాడు. ఎవరా కన్నింగ్ పూజారి? ఇప్పుడు చూద్దాం. వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్ వీధిలో మహేష్ అనే వ్యక్తి అమ్మ భవానీ పూజారిగా శివసాయిరం జ్యోతిషాలయం నిర్వహిస్తూ జ్యోతిషం చెప్తూ ఉండేవాడు. ఆయన దగ్గరకు వచ్చేవారితో నమ్మకంగా ఉంటూ మరికొందరు స్నేహితులు, బంధువులు, నమ్మకస్తుల దగ్గర డబ్బులు తీసుకుంటూ తిరిగి చెల్లిస్తూ ఉండేవాడు. ఎంతో నమ్మకంగా తిరిగి ఇస్తూ ఉండటంతో అందరూ గుడ్డిగా అతన్ని నమ్మారు. అలా నమ్మిన వారి దగ్గర 2 లక్షల నుండి సుమారు 40 లక్షల వరకు మొత్తం కలిపి 2 కోట్ల వరకు వసూలు చేశాడు. ఇచ్చిన వారిలో స్థానిక నాయకులు, పోలీసులు, ఉద్యోగులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. 2 కోట్ల వరకు వసూలు చేసిన మహేష్ ఆ డబ్బుతో ఈ నెల 3వ తారీఖు నుండి కనిపించకుండా పోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ రావటం, ఆయన ఉంటున్న శివసాయిరం జ్యోతిషాలయం మూసి ఉండటంతో స్థానికులకు అనుమానం మొదలైంది. వారం రోజుల క్రితం బాధితులు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కు మొరపెట్టుకుని ఫిర్యాదు చేశారు. 2 కోట్లతో ఉడాయించిన మహేష్ ని పట్టుకుని చట్టపరంగా శిక్షించాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు. మహేష్ లాంటి వారిని నమ్మి అధిక వడ్డీ వస్తుందని ఆశపడి మోసపోవద్దని పోలీసులు అంటున్నారు. ఏదేమైనా పూజారి చేసిన పని ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ అయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.